హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ ఎడ్యుకేట్స్. ఫ్రెండ్స్, నాకు చాలామంది అయితే ఇన్ని రోజులుగా అన్న నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చాలామంది అయితే అడగడం అయితే జరిగింది కదా. మీ అందరికీ సంబంధించి ఈ రోజు అయితే డౌట్ అనేది క్లారిఫై చేయడానికి గవర్నమెంట్ విత్ ప్రూఫ్తోని గవర్నమెంట్ రిలీజ్ చేసిన పేపర్ ఆర్టికల్స్తోని మీకు ఇవాళ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మరి ఎలాంటి వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది అని టోటల్గా అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే మనకు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇన్ని రోజులుగా నోటిఫికేషన్స్ రాకుండా ఉండడానికి గల కారణము మీకు అందరికీ కూడా తెలిసే. ఎందుకంటే మనకు ఎస్సీ బైఫర్కేషన్ అయితే ఉండడం అయితే జరిగింది కదా. ఆ ఎస్సీ బైఫర్కేషన్కు సంబంధించిన అదైతే క్లియర్ అయితే అవడం అయితే జరిగింది అనమాట. అయితే ఈ ఎస్సీ బైఫర్కేషన్ క్లియర్ అయిపోయింది కాబట్టి మనకు ఇప్పుడు మనకి ఇంకా ఈ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర మరి ఏమాత్రం కూడా అడ్డంకులు అనేవి ఇంకేమి అయితే లేవన్నమాట ప్రస్తుతానికి అయితే. అయితే ఇప్పుడు ఎస్సీ బైఫర్కేషన్కు సంబంధించిన పూర్తిగా దాని ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. అయితే ఇప్పుడు మనకు ఇంకా గవర్నమెంట్ అనేది అఫీషియల్గా జాబ్ క్యాలెండర్ అనేది రివైజ్ చేసి జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించి మరి మనకు రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా విత్ ఇన్ ఇచ్చిన 6 నెలల్లోపే కంప్లీట్ చేస్తాము నోటిఫికేషన్స్ అని చెప్పేసి ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ కూడా రావడం అయితే జరిగింది. వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం చూడండి ఒకసారి. ఇంకా త్వరలో రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు వరుస నోటిఫికేషన్లకు ప్రభుత్వం అయితే కసరత్తు అయితే స్టార్ట్ చేసిందనమాట. మరియు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ జీవోతో ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్. ఇందాకే చెప్పాను కదా, ఇన్ని రోజులు నోటిఫికేషన్స్ రాకుండా ఉండడానికి గల ఏకైక కారణం ఏంటంటే మనకున్నటువంటి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పుడు పూర్తయిపోయింది కాబట్టి మన నోటిఫికేషన్స్కు లైన్ అయితే క్లియర్ అయితే అయిందనమాట. అయితే ఇది క్లియర్ అయింది కాబట్టి మనకు రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. చూడండి మీరు ఇక్కడ జూన్లో జాబ్ క్యాలెండర్ అంటే మనకు ఇచ్చిన పాత జాబ్ క్యాలెండర్ని వాళ్ళు రివైజన్ చేసి మరియు జూన్లో జాబ్ క్యాలెండర్ అనేది కొత్తగా రివైజ్ చేసి ప్రకటించడం అయితే జరుగుతుంది. అయితే జూలై నుంచి వరుసగా నోటిఫికేషన్లు అయితే రావడం అయితే జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూసారు కదా, ఇంకా జూలై నుండి మనకు నోటిఫికేషన్స్ అనేది పక్కగా అయితే రావడానికి అయితే అవకాశం అవుతుంది. జూన్లోనే మనకు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఫుల్ క్లారిటీతో మనకు మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఆ వచ్చే నోటిఫికేషన్స్లో ఎన్ని ఖాళీలతో మరి నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉందో చూసుకున్నట్లయితే అది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అయితే టోటల్గా 55,000 నోటిఫికేషన్లు అండి, 55,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది అని చెప్పేసి ఇక్కడ ప్రకటనలో ఇవ్వడం అయితే జరిగింది. అయితే 55,000లో ఏ ఏ పోస్టులు ఉంటాయి అని చెప్పేసి కూడా మీకు ఈ 55,000 వేకెన్సీస్ ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయని మీకు ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. అది చూసుకోవచ్చు. మనకు ఒకటి వచ్చేసి పవర్ సెక్టారు, పోలీసు, టీచరు గ్రూప్స్లో ఈ యొక్క 55,000కు సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అయితే వీటన్నిటిని కూడా 6 నెలల్లో అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చిన విత్ ఇన్ 6 monthsలో ఎలాంటి కోర్ట్ కేసెస్ కానీ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన మిస్టేక్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒక నోటిఫికేషన్ని కేవలం 6 నెలల్లోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయితే అయ్యింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అయితే చూస్తున్నారు కదా, మనకు ప్రజెంట్ ఇదే అన్నమాట మనకు వచ్చినటువంటి అప్డేట్. అదే విధంగా మనకు సిలబస్ గురించి కూడా స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి అయితే అప్డేట్ రాగానే మళ్ళీ మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. అయితే మనకు మరి ఇంకా మనకు మెయిన్గా కావాల్సింది మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ కాబట్టి వాటికి సంబంధించి మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే చూడండి. అయితే మనకు జూలై నుండి నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మనకు కావాల్సిన ఈ యొక్క పోలీసు నోటిఫికేషన్కు సంబంధించి ఎప్పుడు వస్తుంది అని చూసుకున్నట్లయితే మన పోలీస్ నోటిఫికేషన్కు సంబంధించి కూడా తొందరలోనే
రావడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అధిక సంఖ్యలో ఉండే ఏకైక నోటిఫికేషన్ మన పోలీస్ డిపార్ట్మెంట్‌కు సంబంధించే వేరేలో ఉండే ఉద్యోగాలు కాబట్టి, మన డిపార్ట్మెంట్‌కు సంబంధించిన ఉద్యోగాలే తొందరగా రావడానికి అవకాశం అయితే ఉంది. అయితే ఈ పోలీస్ నోటిఫికేషన్‌కు సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ పోస్టులు సుమారు 700 చూసారా? 700 పోస్టులు ఎస్ఐ మరి అదేవిధంగా కానిస్టేబుల్ వచ్చేసి 12,000 అండి. 12,000 వరకు కానిస్టేబుల్ పోస్టులు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ పేపర్ ప్రకటనలో రావడం అయితే జరిగింది కదా! ఇదే ఫైనల్ అని కాదు. ఇది అన్‌అఫీషియల్‌గా వచ్చినటువంటి పేపర్ వేకెన్సీస్ కాబట్టి ఇంకా వేకెన్సీస్ యాడ్ అవ్వచ్చు. దీనికి తగ్గొచ్చు గూడంగా. కానీ 10,000కు ప్లస్ మాత్రము పక్కాగా 10,000 పీసీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ అయితే ఉండడానికి అయితే చాలా చాలా అవకాశం అయితే ఉందన్నమాట. మరి అదేవిధంగా వీటితో పాటు మనకు గ్రూప్ 1లో 300, గ్రూప్ 2లో 800, అదేవిధంగా గ్రూప్ 3 మరియు 4తో కలిపి సుమారు 5,000 పోస్టులు, మరియు అదేవిధంగా డిఎస్సిలో 7,000, మరి అదేవిధంగా గ్రామ పంచాయత్ గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పేసి విఆర్ఓకి సంబంధించి ఉంది కదా, దానికి సంబంధించి నాకు వేకెన్సీస్ కూడా ఒక 5,000 వరకు ఉండే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా పవర్ సెక్టార్లో 4,000 వేకెన్సీలు, ఇలా ఈ అన్ని డిపార్ట్మెంట్లు ఇంకా తదితర పోస్టులను కలిపి మనకు 55,000తో ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే అఫీషియల్గా ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకున్నటువంటి అప్డేటు. ఇక ఎవరైతే అభ్యర్థులు ప్రిపరేషన్ లాస్ట్ టైం జాబ్ మిస్ అయిన వాళ్ళే కానీ, అదేవిధంగా ఈసారి కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా అందరూ చాలా కాన్సన్ట్రేషన్తో చదువుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. మరియు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నోటిఫికేషన్కు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.